మరో వారం రోజుల్లో రెండు పథకాల అమలుకు కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఒకటి గృహజ్యోతి అయితే మరొకటి 500కే గ్యాస్. ఈ రెండు పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గృహజ్యోతి పథకం అమలుపై ఇప్పటికే క్లారిటీ వచ్చినా 500కే గ్యాస్ ను ఎవరికిస్తారు, ఎన్ని సిలిండర్లు అందిస్తారు, ఈ పథకం యొక్క మార్గదర్శకాలు ఏంటి అన్న విషయాలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. తెలంగాణలో కాంగ్రెస్ 500 రూపాయలకే గ్యాస్ పథకం హామీ ఇచ్చినప్పుడు మహిళలు ఎంతో సంతోషించారు. ఇక కాంగ్రెస్ గెలిచాక ఆ హామీ పథకం ఎప్పుడెప్పుడా అమలు చేస్తానని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ప్రజాపాలన కార్యక్రమంలో అన్ని పథకాల మాదిరిగానే 500 రూపాయలకు గ్యాస్ పథకానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ప్రజలు భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఈ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు అధికారులు ఫోకస్ పెట్టారు. అర్హులను గుర్తించి వారికి పథకం వర్తింపజేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రం 500కే అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు. వీరికి మాత్రమే ఈ వర్తించనుంది. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణంలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడారే అన్న దానిపై లెక్కగట్టి దానికి ఒకటో రెండో అదనంగా సిలిండర్లు అందించే అవకాశం ఉంది. లేదా గత 3 సంవత్సరాలలో మీరు ఏడాదికి 6 సిలిండర్లు వాడితే ఈ ఏడాది కూడా ఆ 6 సిలిండర్లనే అందించే అవకాశం ఉంది. మీకు అదనపు సిలిండర్లు కావాలంటే మాత్రం రాయితీ లేకుండా పొందవచ్చు. గరిష్ట పరిమితి లేదని తెలుస్తుంది. 3 ఏళ్ల సగటున పరిగణంలోకి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారుడు ఖాతాలో వెయ్యాలా లేదంటే గ్యాస్ కంపెనీలకు చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇటీవల పౌర సరఫరాల ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి చమురు సంస్థలతో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955గా ఉంది. ఈ పథకంలో భాగంగా 500 రూపాయలు వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 40 రూపాయలు పోగా మిగిలిన 415 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం అందించనుంది. అయితే సబ్సిడీ తీసుకోవడానికి గ్యాస్ కంపెనీలు నిరాకరిస్తుండటంతో వినియోగదారుడికే అకౌంట్లలో సర్కార్ డబ్బులు వెయ్యనున్నట్లు సమాచారం. రాజస్థాన్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు కంపెనీలు సబ్సిడీ అమౌంట్ను తీసుకోకపోవడంతో అక్కడి ప్రభుత్వం సబ్సిడీ వినియోగదారుడికే అందిస్తుంది. తెలంగాణలో కూడా అదే తరహాలో అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో వారంలోనే ఈ పథకం అమలు కానుంది. 500 రూపాయలకే గ్యాస్ పథకానికి ఆధారును కూడా పరిగణంలోకి తీసుకుంటున్నారు. త్వరలోనే సిబ్బంది ఇంటింటికి వచ్చి సిలిండర్ కనెక్షన్, పాస్బుక్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలను సేకరిస్తారు. అనంతరం అర్హులకు పథకం అమలు చేయనుంది ప్రభుత్వం.